హాయ్ అందరికి నమస్కారం. జనసేన పార్టీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం పెద్ద ఎత్తున సంచలనం సృష్టిస్తోంది. ఆయన ఒక మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియో బయటకు వచ్చింది. అంటే ఆయన వీడియో కాల్ చేసినప్పుడు అసభ్యకరంగా ఉన్న దృశ్యాలు కొన్ని బయటకు వచ్చాయి. అయితే ఆ అమ్మాయికి ఎవరైతే బాధితురాలని చెప్పబడుతుందో ఆ అమ్మాయికి అరవ శ్రీధర్కి మధ్య సాన్నిహిత్యం అయితే ఉందనేది దానికి సంబంధించిన రుజువులు అయితే దొరుకుతా ఉన్నాయి. సో మొత్తం మీద దీనికి సంబంధించి జనసేన పార్టీ ఇంకా స్పందించలేదు. డెఫినెట్గా స్పందిస్తుంది, సస్పెండ్ చేయడం అయితే జరుగుతుంది. కేవలం ఆరోపణలు వచ్చి ఎఫ్ఐఆర్ నమోదవగానే జానీ మాస్టర్ మీద సస్పెన్షన్ వేటు వేసింది. చిన్న చిన్న కారణాలు, కోడి పందాల్లో జనసేన పార్టీ జెండా ఎగురవేశారనే కారణంతో మరొకరిని సస్పెండ్ చేసింది. అలాగే టీవీ రామారావుని సస్పెండ్ చేసింది. ఇట్లా చూసుకుంటూ పోతే చిన్న కారణాలైన జనసేన పార్టీ అనేక మందిని సస్పెండ్ చేసింది. ఖచ్చితంగా ఇలాంటి ఒక పెద్ద ఎత్తున వివాదం చెలరేగినప్పుడు జనసేన పార్టీ డెఫినెట్గా అతన్ని సస్పెండ్ చేస్తుంది. ఒకటి రెండు ఛానళ్లలో కొంతమంది వ్యక్తులు పెద్ద ఎత్తున గొంతేసుకొని ఇంకా ఎందుకు సస్పెండ్ చేయలేదు, వైసీపీకి జనసేనకు తేడా ఏంటి, ఇంకా ఎందుకు జనసేన సస్పెండ్ చేయట్లేదు అని చెప్పేసి పెద్ద ఎత్తున జనసేన పార్టీ వీళ్ళు అడిగితేనే జనసేన పార్టీ సస్పెండ్ చేస్తుందేమో అన్నట్టుగా మేము అడిగాము కాబట్టి జనసేన పార్టీ ఆయన్ని సస్పెండ్ చేసిందని చెప్పుకోవాలన్నట్టుగా వీరావేశం ప్రదర్శిస్తున్నారు. అంత ఆవేశం అవసరం లేదు బ్రదర్. ఖచ్చితంగా జనసేన పార్టీ ఇలాంటి విషయాలు చాలా సున్నితంగా వ్యవహరిస్తుంది, ఖచ్చితంగా సస్పెండ్ చేస్తుంది. విచారణ తర్వాత నిజంగా ఆ అమ్మాయి ట్రాప్ చేసిందా, అతన్ని ట్రాప్ చేసి వీడియోలు తీశారా, లేకపోతే ఈ వ్యక్తిగతమైన అంశాలు, ఇవన్నీ కూడా వ్యక్తిగతమైన అంశాలు డెఫినెట్గా అవి వెలుగులోకి వస్తాయి. సస్పెండ్ చేసిన తర్వాత నిజంగా సచ్చీలుడు అని ఏమైనా తేలితే కనుక మళ్ళీ తీసుకుంటారు, లేదని తర్వాత సంగతి. ముందైతే సస్పెండ్ చేయడం అయితే ఖాయం. అయితే ఇక్కడ పాయింట్ చాలా స్పష్టంగా అమ్మాయికి అతనికి సంబంధం లేదని కానీ సాన్నిహిత్యం లేదని కానీ నేను చెప్పబోవట్లా. మొత్తం మీద జరిగింది ఒక తప్పిదం మీద జరిగింది. దీనికి సంబంధించి దాదాపుగా 20 రోజుల క్రితం నేను హెచ్చరించా, ఇలా జరుగుతోంది, ఖచ్చితంగా మీరు పవన్ కళ్యాణ్ గారి రెక్కల కష్టాన్ని బజారుకి ఇడుస్తున్నారని చెప్పింది నేనే. డెఫినెట్గా వీళ్ళందరూ తప్పులు చేసిన వాళ్ళు, అందులో డౌట్ ఏం లేదు. అయితే ఇక్కడ ఆ అమ్మాయి బయటకు వచ్చి రేప్ చేశాడు అన్న దానికి మాత్రమే నేను డిఫర్ అవుతున్నా. రేప్ చేశాడు, ఇష్టపూర్వకంగా కలవటం వేరు, రేప్ చేయటం వేరు. ఇష్టపూర్వకంగా కలిసి ఆ తర్వాత ఏదో ఒక అభిప్రాయ భేదాలు వస్తే రేప్ కిందకు కన్వర్ట్ చేయటం ఈ మధ్య కాలంలో చాలా చూస్తున్నాం. మహిళల పట్ల ఉన్న చట్టాలని దుర్వినియోగం చేస్తున్న తీరు మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆ సదరు అమ్మాయి పనిచేస్తున్న ఆఫీసులో, గవర్నమెంట్ ఆఫీసులో బిల్డింగ్ అనుమతులు ఇబ్బడి ముబ్బడిగా పాత వాళ్ళ సంతకాలు ఫోర్జరీ చేసి ఆ అమ్మాయి వాటిని ఇవ్వటం ద్వారా దాదాపు 3 కోట్ల రూపాయలు స్కామ్ చేసిందని, ఆ స్కామ్లో శివారెడ్డి అనే అతనికి వాటా రాకపోవడంతో ఈ వ్యవహారం బయటకు రావటం జరిగిందని తెలుస్తోంది. మొత్తం మీద ఇందులో ఎమ్మెల్యే పాత్ర ఎంత ఉంది, ఎమ్మెల్యే వెనక ఉన్న రూపానందరెడ్డి గారు కావచ్చు, వాళ్ళ కుమారుడు కావచ్చు, వాళ్ళ పాత్ర ఎంత ఉంది, ఇవన్నీ కూడా బయటకు రావాల్సిన అంశాలు, విచారణ చేయాల్సిన అంశాలు. అయితే ఈ అమ్మాయి అంత అబలన, అక్కడ శ్రీధర్ బెదిరిస్తే బెదిరిపోయేంత మహిళనా అనేది మనం తెలుసుకోవాలి. ఈ వీడియో ఖచ్చితంగా చూస్తే మీకు ఆ అమ్మాయి ఎంత అగ్రెసివ్గా ఉంటుంది, ఆ అమ్మాయి ఏ రకంగా బిహేవ్ చేస్తుంది, ఇలాంటి అమ్మాయి బెదిరిస్తే బెదిరిపోతుందా, ఇలాంటి అమ్మాయి అంత బేలగా ఆయన ఏం చెప్తే అది కారులో రేప్ చేయించుకుంటుందా, ఇవన్నీ కూడా తేలాల్సిన అంశం ఉంది. ఒకసారి ఆ వీడియోను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చెప్పు, ఏ మాట్లాడ కాదు, ఎంత ధైర్యంగా వచ్చావో, ఎంత ధైర్యంగా ఇప్పటిదాకా వచ్చావో, ఇప్పటిదాకా మాట్లాడావో చెప్పు. సరే సరే ఆమె కూడా ఇన్వాల్వ్ చేద్దాం. నువ్వు ముప్పల అన్నప్పుడే నాకు అర్థమైంది, నువ్వు సుధీర్ బంధు అనేసి. ఓకే, ముప్పల మీరందరూ ఒకటే అనేసి మాకు కూడా తెలుసు. కానీ నా కలంతా అనవసరం. ఈ రోజు వేసిన దానికి ప్రూఫ్ నాకు చెప్పు, లేకపోతే కత్తి తీసుకుంటావు కదా, ఇక్కడే నా గొంతు కోసేసుకుంటాను. కత్తి తీసుకొని రాబో, ఇక్కడే నా గొంతు కోసుకుంటాను. నువ్వు నాకు చెప్పు. ఇవన్నీ వరకు రేపు మళ్ళీ ఇంకోటి వేస్తాడు, ఇప్పుడు తెలుసా? ఈరోజు నేను చెప్పానా, నేనేమన్నా చెప్పానా నీకేమని? ఈ రోజు నీకేమన్నా చెప్పాను నీకేమని? నేను నీకేమన్నా చెప్పాను నీకేమన్నా? ఏమి చెప్పాను ఇక ఎందుకు చేసావా? నా
నిన్న నీకు నేను చెప్పాను ఏమని? ఏ లంచా కొడుతున్నా నీకు చెప్పింది? ఏ లంచా కొడుతురా? నువ్వెవడురా నా ఫేస్బుక్ లో ఫోటోస్ డౌన్లోడ్ చేసుకోవడానికి? నా ఫేస్బుక్ నేను వాడకూడదా? ఇన్స్టాగ్రామ్ వాడకూడదా? చెప్పు. ఏ లంచా కొడుతున్నా నేను ఏమన్నాడు? ఎవడో ఇన్ఫ్లుయెన్సే కదా, ఎవడో ఇన్ఫ్లుయెన్సే కదా. ఎవడు అడిగేవాడు లేడు, దీని వెనక అడిగేవాడే లేడు అనేసి కదా నువ్వు, అంతే కదా? నిన్నెవడో ఏమన్నాడు? సరే చెప్పు, ఈ రోజు ఇది పని చేసామే లంజా అనేసి నాకు చెప్పు. చెప్పి అప్పుడు బయలుదేరు. అప్పటిదాకా నువ్వు పని చేయడానికి లేదు. అప్పటిదాకా నువ్వు పని చేయడానికి లేదు. చెప్పు. నువ్వు జిల్లా ఇన్ఛార్జ్ అయితే నేను మహిళ, నేను సాధారణ మహిళ. నువ్వెవడైనా నా పర్మిషన్ లేకుండా నా ఫేస్బుక్ ఫోటోస్ డౌన్లోడ్ చేసావు? నువ్వెవడైనా పర్మిషన్ లేకుండా నా ఫేస్బుక్ ఫోటోస్ డౌన్లోడ్ చేసావు? నీ సార్ ఎవరా? నీ సార్ ఎవరు? నీ సార్ అయితే నీ సార్ గురించి చేస్తావా? ఆడి పర్మిషన్ తీసుకున్నావా నువ్వు? ఆడి పర్మిషన్ తీసుకున్నావా నువ్వు? నా పర్మిషన్ తీసుకున్నా? నా ఫేస్బుక్ కొజ్జా నువ్వు నా పర్మిషన్ తీసుకోవాలి కదా. నువ్వు ఫేస్బుక్ లో మా శివారెడ్డి గురించి ఏం చేసావా? నీకెవరు చెప్పాడా శివారెడ్డి తప్పు చేశాడని? నీకెవరైనా కంప్లైంట్ ఇచ్చాడా? నువ్వు నా ఫోటో వేసావు, నా గురించి మాట్లాడు. నీకెవరైనా కంప్లైంట్ ఇచ్చాడు? నీకెవరైనా కంప్లైంట్ ఇచ్చాడు? ఎమ్మెల్యే ఇచ్చాడా? మీ సార్ నేను ఇచ్చానా? శివారెడ్డి గురించి, ఎమ్మెల్యే గురించి, పోనీ ఆదిత్య కలిపి నా గురించి, లేకపోతే మా ముగ్గురు కలిపి మా ఆయన ఇచ్చాడు నీకా? తల్లు ఊపుతున్నాడేంటి వీడు? తల్లు ఊపుతున్నాడేంటి? అందుకు కాదు ఎందుకు పిలిచింది? ఎందుకు వేసావు? ఎందుకు నా ఫోటో వేసావు? నీ సార్ అయితే నీ సార్ ఫోటో వేసావు. నువ్వు ఓటు వేసినావు కాబట్టి నీ సార్ ఫోటో వేసావు. నాది ఎందుకు వేసినావు? ఎందుకు వేసినావు? ఎవడైనా కంప్లైంట్ ఇచ్చాడా? కంప్లైంట్ ఇచ్చాడా? చెప్పు. ఎవడైనా కంప్లైంట్ ఇచ్చాడా? ఏమని చెప్పి? ఎవరైనా కంప్లైంట్ ఇచ్చాడా? ఏమని చెప్పి? మరి ఇయ్యనప్పుడు నీకెందుకు అంత దూలా? వేరే రిపోర్టర్స్ కి లేని దూలా ఏంటి? వాట్ చేసే ముందు నీకు ఒకసారి ఆలోచన రాలేదంటే ఒక జీవితాల్లో పోతాయని సార్, ఒక ఆడపిల్ల జీవితం కదా. నాకు ఒక కొడుకు, ఒక భర్త. నేను ఏమైపోవాలి? ఏమైపోవాలి? నేను అడిగే రంగంలో ఎవరు లేరు అనుకుంటున్నావా? నేను అంతకంటే క్రిమినల్ మైండెడ్. ఓకే, నేను అంతకంటే క్రిమినల్ మైండెడ్. ఇప్పటిదాకా నువ్వు చూసినావు, ఇప్పటిదాకా నేను లేదు. ఆయన ఎట్లా సైడ్ చేద్దాం? ఓకే, దెంగకు అబ్బా, దెంగకు రా, దెంగకు. ఓకే, ఎవడైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు నువ్వు వేయాలి. ఎవరు కంప్లైంట్ ఇస్తున్నా నువ్వు చేసిన. నా జీవితం ఏమైపోవాలి నువ్వు చెప్పు. నా జీవితం ఏమైపోవాలి? నా కొడుకు జీవితం ఏమైపోవాలి? నిన్న మా హస్బెండ్ చాలా రోజుల తర్వాత చాలా బాగా మాట్లాడితే పొద్దున్న నిద్ర వేసిన వల్ల ఇద్దరు నేను ఎమ్మెల్యే మాట్లాడడానికి చాలా రోజులు అవుతుంది. ఎమ్మెల్యే నేను మాట్లాడడానికి చాలా రోజులు అవుతుంది. ఎప్పుడు మీరు ఫస్ట్ బుద్ధ తెగించుకుంటా బులెటిన్ వేసారు చూడు, నీకు కూడా వచ్చింటది, నీకు కూడా న్యూస్ వచ్చింటది. నువ్వు కూడా మీడియాలోనే ఉన్నావు కాబట్టి మా అందరికి వచ్చి న్యూస్ నీకు రాలేదంటే ఐదింగే ఎవరు అంటారు కానీ నీకు కూడా వచ్చింటది. అప్పటి నుంచే నువ్వే పెట్టావు. నీకు వికాసే ఫోన్ చేసింది, అది మా ఫోన్ చేసింది. ఓపులవారిపల్లి పంచాయతీకైనా ఓపులవారిపల్లి పంచాయతీకైనా సరే నాకు అనవసరం. వాళ్ళంతా గుర్తించుకొని వాళ్ళంతా నాకేం సపోర్ట్ చేయలేదు, వాళ్ళంతా నాకు సపోర్ట్ చేయలేదు. ఈ రోజు కానీ నీకు ఈ పొత్తు ఎవరు కంప్లైంట్ ఇచ్చినాడు? మరి నువ్వు ఎందుకు వేసినావు? ఎందుకు వేసినావు? ఎందుకు? ప్రతి ఒక్క జర్నలిస్ట్ అట్లే ఉన్నాడా? ఎవడేసాడా? ఎవడేసాడు? ఏమని ఏమని ఎట్లాగా ఎట్లాగా ఆడ పురుషులతో వేసాడు. మీలాగే ఏ ఫోటోస్
పైగా శివారెడ్డి ఫోటో ఉంటుందా? ఏంటి ఏ ఫోటోలు వేసి శివారెడ్డి ఫోటోలు వేసి మేమన్నా నీకేమన్నా ఏం చేసాము? మరి ఎందుకు చేసావు? నీకేమన్నా జర్నలిస్ట్ అని ఒక పేరు, జర్నలిస్ట్ అని ఒక పేరు అడ్డం పెట్టుకొని కొంపలు కూలుస్తాను అంటే మేము ఒప్పుకోము. మరి ఇప్పుడు నా కొంప ఎవడో కూల్చింది, నా కొంప ఎవడో కూల్చాడు ఏంటి? అది నా ఫేస్బుక్ బే, అది నా ఫేస్బుక్. నీకు రైట్ ఉందా? నీకు రైట్ ఉందా? నా ఫేస్బుక్ బే, నా ఫేస్బుక్ లో కూడా నేను వాడకూడదా? నువ్వు రగిలించక్కర్లా, నేను కొట్టే మళ్ళీ ఎట్లా మళ్ళీ నాకు తెలియదు. మరి నీకెందుకు నా గుద్దలో కొవ్వు? నీకెందుకు గుద్దలో కొవ్వు తిన్నదనడం లేదా? నా ఫేస్బుక్ లో పెట్టింది కూడా ఆయన పెట్టింది ఏంట్రా? నాకు మనసు బాధపడుతున్నాను, నాకు మనసు బాధపడుతుందంటే నువ్వేం, నేను అది కూడా పెట్టకూడదా? నేను అది కూడా పెట్టకూడదా? అంటే నా ఫీలింగ్స్ కూడా నేను పెట్టకూడదు. ఫేస్బుక్ ప్రతి ఒక్కరు పెడతారు కదా. నువ్వు చూసా పోతుంది ఆడ బ్లూ కలర్ లో ఒకటి నా స్టేటస్, దాంట్లో ఎక్కడైనా జనసేన ఇంక్లూడ్ అయిందా? మరి నాది కూడా నేను పెట్టుకోకూడదా? ఏంటి ప్రాబ్లం? గుద్ద ఎక్కేసా, నాతోటి కాదు, అర్థమవుతుందా? ఊరికే తలుపుకోవడం కాదు, ఎవడో ఒకడు వస్తాడు ఏదో ఒకటి చేస్తాడు. నువ్వు వేసినంత మాత్రాన రూమ్ లో కూర్చొని అయితే ఏడవదు. ఓకే, అది